తెలుగుదేశం పార్టీ లాగా గాలికి పుట్టిన పార్టీ కాదు, జనసేన పార్టీ లాగా ప్యాకేజీ పార్టీ కాదు, కొన్ని సిద్ధాంతాలతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీని తుడిచేస్తాము, జగన్ జైలుకి పంపిస్తాము పద్ధతి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కూడా, ముగ్గురు నలుగురు ఎంతమంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి కాని గోటితో సమానం. పవన్ కళ్యాణ్ మరి జగన్ తొక్కేస్తా, ఈసారి గాదాపదాన్ని తొక్కేస్తా అంటున్నాడు, జగన్ 4వ పిల్ల అంటున్నాడు. ఇది పెళ్లిని వాళ్ళు చేసుకోవడానికి, ఇది రాజకీయం అమ్మా, ఈ రాజకీయంలో నువ్వు చెల్లవు. ఈసారి 1,00,000 మెజారిటీతో గెలుస్తున్నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్. దమ్ము ధైర్యం ఉంటే గెలిచి చూపించమని చెప్పండి, డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి. అలాగే చంద్రబాబు మొన్న అంటున్నాడు స్పీచ్, టీడీపీకి ఓటు వేయకపోతే మీ ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి అన్నం పెట్టద్దు, ఇంట్లో రానివద్దని ఆడవాళ్ళకి చెబుతున్నారు. మరి 40 ఏళ్ళ చంద్రబాబు మరి ఇట్లా ఆడవాళ్ళకి చెబుతారు, ఎట్లా చూస్తారు? అది 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు ఎప్పుడైనా సరే కుప్పంలో సొంత ఇల్లు కట్టుకునే స్థాయికి ఎప్పుడు రాలా. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పంలో ఇల్లు కట్టుకునే అనేలాగా చేసిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కన్ఫర్మ్ గెలుస్తాడు. దర్శి నియోజకవర్గంలో కూడా నిన్న గరికపాటి, నేడు గొట్టిపాటి, ఇలాంటి రేపు ఏ పాట అయిద్దో, నిన్న గరికపాటి వచ్చిండు, ఇవాళ గొట్టిపాటి వచ్చింది, రేపు ఏ పాట అయిద్దో, వీళ్ళందరూ కూడా ప్యాకేజీకి అమ్ముడుపోయే వాళ్ళే రోజుకోకళ్ళు. కాదు, వాళ్ళందరూ కోటంలో వస్తారు కదా, 3 పార్టీలు 4 పార్టీలు, ఇటు జగన్ ఒక్కడే ఉన్నాడు, మరి ఎదుర్కోగలరా? పన్నులు గుంపులుగా వస్తాయి, సింగిల్ గా వస్తుంది. జగన్ సీఎం. నా పేరు మైనా వెంకట సుబ్బారెడ్డి, జనకొండ మండల వైసీపీ యూత్ అధ్యక్షుని.